దేనికి ఒకవేళ అడిక్ట్ అయిపోయావా? సెల్ ఫోన్కా, లేక త్రాగుడుకా, సినిమాలకా, ఆచార వ్యవహారాలకా, స్నేహాలకా, పేకాటకా, లేక జోదాలకా, బెట్టింగ్స్కా, దేనికి అలవాటు పడిపోయి నీ ఆత్మీయతను ఒకవేళ అపవిత్రపరుస్తున్నామో? అక్రమ సంబంధాలకా, దుష్టుల సాంగత్యానికా? కొరింథీ పత్రికలో ఉంటుంది, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపివేస్తుంది. నువ్వు మంచివాడివే, మంచిదానివే, గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, మంచి తలాంతులు దేవుడు నీకు ఇచ్చాడు, మంచి వరాలు నీకు దేవుడు నీకు ఇచ్చాడు, మంచి అందం దేవుడు నీకు ఇచ్చాడు, మంచి ఆలోచన దేవుడు నీకు ఇచ్చాడు. అయితే నువ్వు దుష్టులతో సాంగత్యం చేయడం వలన, పరిశుద్ధుడైన యేసుని స్నేహితునిగా పక్కన పెట్టేసి వేరే స్నేహాలను వెంబడిస్తూ ఉండటం వలన, వేరే స్నేహాల వైపు నీ ఆత్మీయతను నడిపించుకుంటూ ఉండటం వలన, వేరే స్నేహాల వైపు నీ మనస్సుని కేంద్రీకరించటం వలన నీ నడవడిక ఏమైపోతుంది? చెరిపివేయబడుతుంది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. నేనంటాను, నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావో వారు పరిశుద్ధులైతేనే ఫ్రెండ్షిప్ చేయి. ఆమెను చెప్పు గట్టిగా. ఎందుకు రాదు మీకు ఆమె అన్న సంగతి రాదు. హల్లెలూయా. గట్టాంటులు గెట్ట దొరుకుతారు మనకి. గెట్ట దొరకకపోతే యేసయ్యని ఫ్రెండ్గా పెట్టుకో. హల్లెలూయా. లోక స్నేహాల వలన నీ జీవితం పాడైపోవడమే తప్ప ఇక ఏది ఉండదు. టైంపాస్ కావద్దా? నీకు టైంపాస్ ఎందుకు? ప్రార్థనలో కూర్చో ఎంత టైం గడిచిపోతుందో, వాక్యం మీద కూర్చో ఎంత టైం గడిచిపోతుందో. హల్లెలూయా. అందుకని రాజు నీకు స్నేహితుడు కావాలి అంటే, యేసయ్య నీకు స్నేహితుడు కావాలి అంటే, నీ హృదయములో అపవిత్రత తొలగించుకొని నీ హృదయాన్ని పవిత్రంగా నువ్వు ఉంచుకోగలిగితే ఆయన నీకు స్నేహితుడు అవుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచండి.